Audio Jungle. Audio Jungle. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు మనం మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని నానబెట్టుకునే గిన్నెలో వేసుకోవాలి. అర గ్లాసు రాగులు ఒక గిన్నెలో తీసుకొని నానబెట్టుకోవాలి. అందులోనే బియ్యం కూడా వేసేస్తున్నాను, ఒక గ్లాసు. దానిలోనే మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూను. వేరే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ జొన్న రవ్వ తీసుకోవాలి. తీసుకొని దానిలో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నా దగ్గర రవ్వ ఉంది కాబట్టి రవ్వ వేస్తున్నాం. మీ దగ్గర జొన్నలున్న ఒక హాఫ్ గ్లాస్ వేసి నానబెట్టుకోవచ్చు. మెంతులు రాగుల్లోనే పచ్చిశనగపప్పు అవి వేసుకొని నానబెట్టుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు. వీటన్నిటిలో వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 4 గంటల కన్నా ఇంకా ఎక్కువైతే ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. జొన్నలు బాగా నానాలి, జొన్నలు రాగులు. అందుకని మనం ఎక్కువ టైమే నానబెట్టుకోవాలి, 4 గంటల పైన నానబెట్టుకోవాలి. కానీ ఇంకా తక్కువ టైంలో అయితే రాగులు జొన్నలు అవి తొందరగా మెత్తగా అవ్వవు. పప్పు నానింది, ఇంకా కడిగేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా పొట్టు తక్కువగానే తీసాను. లో పప్పు, బియ్యం, రాగులు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని, అదిగోండి చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయింది. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు జొన్న రవ్వను కూడా మిక్సీ పట్టుకుందాం. జొన్న రవ్వను కూడా మిక్సీ మెత్తగా పట్టేసుకొని దానిలో కలిపేసుకుందాం. పప్పు, బియ్యం, రాగులు పట్టుకున్న దానిలో కలిపేసుకొని 8 గంటలు పులియబెట్టాలి దీన్ని. ఇప్పుడు నేను పిండి పొంగకుండా ఉండటానికి, ఎక్కువగా పొంగిపోకుండా ఉండటానికి ప్లేట్ పెడుతున్నాను. పొంగితే ఒకవేళ ఆ ప్లేట్లో పడిపోతుంది, అందుకని నేను ఆ ప్లేట్ కింద వేసుకున్నాను. ఇది 6 నుంచి 8 గంటలు పులిసిన తర్వాత సాల్ట్ వేసి కలిపేసాను. కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టి అట్టేస్తున్నాను. వేసిన తర్వాత దీని తర్వాత కొద్దిగా కాలనిచ్చి అట్టు మీద ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అట్టు తిప్పాలి, నిదానంగా తీయండి. తిప్పేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత అట్టు మళ్ళీ తిప్పిన తర్వాత అట్టును ఎర్రకారం తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేయాలి అట్టు అంతా. స్ప్రెడ్ చేసిన తర్వాత పప్పుల పొడి తీసుకొని దాని మీద చల్లి కొంచెం కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసాను. మడత పెట్టుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే
చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.